హాయ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు జావా కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఈ కోర్సులో కోర్ జావా కాన్సెప్ట్స్, అలాగే మల్టీ థ్రెడింగ్ అండ్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైక్ కలెక్షన్ ఫ్రేమ్వర్క్, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండ్ అరే అండ్ స్ట్రింగ్ అండ్ ఊప్స్ కాన్సెప్ట్, ఆపరేషన్ కంట్రోల్ సిస్టమ్స్, అలాగే డేటా టైప్స్ అండ్ వేరియబుల్స్ ఆల్సో అండ్ జావా బేసిక్స్. నేను ఈ కోర్స్ మొత్తం కవర్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ అలాగే నేను ట్రైనింగ్ కూడా ఇస్తాను, లైక్ జావా, స్ప్రింగ్ బూట్ అండ్ మైక్రో సర్వీసెస్ అండ్ అండ్ రియాక్ట్ జేఎస్. ఈ కోర్సెస్ కూడా నీకు ఫ్రీగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ జావాలో కూడా చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్ లాంగ్వేజెస్ అన్నీ మీకు డైలీ వీడియోస్ నేను మీకు అప్లోడ్ చేస్తాను. మీరు ఏం చేస్తారంటే ఓన్లీ నాకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే చాలు. ఈ వీడియోస్ అన్ని మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అవటానికి నేను లైక్ చాలా ఈజీ వేలో నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియో అనేది మీకు రీచ్ అవ్వాలి. అంటే జావా అనేది చాలా పెద్ద కోర్స్ అది. బట్ నేనేంటంటే నీకు రీచ్ అవ్వాలని నేను ఎక్కువగా మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అవ్వడం కోసం నేను ఈ కోర్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. అండ్ చాలానే అలాగే చాలా కంపెనీస్ లైక్ జావా అనేది చాలా యూజ్ఫుల్, లైక్ ఇట్ ఈజ్ ఏ బ్యాక్ అండ్ డెవలపర్ ఆల్సో. అండ్ ఓవరాల్గా జావా అనేది బ్యాక్ అండ్ డెవలపర్. నేను ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ జావా అని నేను స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో, లైక్ వాట్ ఈస్ ద జావా అండ్ హౌ వర్క్ ద జావా అండ్ హౌ టు ఇన్స్టాల్ ద జేడీకే అండ్ లైక్ ఎక్లిప్స్ అండ్ ఎక్లిప్స్ అంటే ఏంటి, ఇంటెలిజే అంటే ఏంటి, ఎలా యూజ్ చేస్తాం కోడింగ్లో. అలాగే రైట్ ఫస్ట్ జావా ప్రోగ్రామ్, మీకు ఎలా జావా ప్రోగ్రామ్ ఫస్ట్ ఎలా రాయాలి. అలాగే డేటా టైప్స్లో ఏమేమి వేరియబుల్స్ ఉంటాయి. అలాగే ప్రిమిటివ్ అంటే ఏంటి, నాన్ ప్రిమిటివ్ అండ్ డేటా టైప్స్ అంటే ఏంటి, అండ్ వేరియబుల్ డిక్లరేషన్ అంటే ఏంటి, ఇనిషియలైజేషన్ అంటే ఏం చేస్తారు, అండ్ డిఫరెంట్ ఫైనల్ అండ్ స్టాటిక్ కీవర్డ్స్ అంటే ఏంటి. అలాగే ఆపరేషన్ కంట్రోల్ సిస్టమ్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్ కంట్రోల్ సిస్టమ్ లైక్ లాజికల్ ఆపరేటర్ అండ్ రిలేషనల్ ఆపరేషన్. అలాగే ఇఫ్ ఎల్స్, స్విచ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఉన్నాయి. అవి కూడా నీకు ఫ్యూచర్లో నేను మొత్తం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఊప్స్ కాన్సెప్ట్స్ కూడా వెరీ ఇంపార్టెంట్. లైక్ ప్రతి ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో లైక్ ఊప్స్ కాన్సెప్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లైక్ క్లాసెస్ అంటే ఏంటి, లైక్ ఊప్స్ కాన్సెప్ట్లో మనకి క్లాసెస్ అంటే ఏంటి, అండ్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి, లైక్ ఇన్హెరెంటెన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇన్హెరెంటెన్స్ అంటే ఏంటి, ఇన్హెరెంటెన్స్ అంటే ఏంటి, అలాగే పాలిమారిజం అంటే ఏంటి. ఊప్స్ కాన్సెప్ట్లో ఇవన్నీ ఇంపార్టెంట్. అలాగే మీకు మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఎరేస్ అంటే స్ట్రింగ్, అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎరేస్ అండ్ స్ట్రింగ్స్ కూడా ఉంటాయి. మీకు ఈజీగా అండర్స్టాండింగ్ అవుతానికి నేను అలాగే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కోర్స్ మొత్తం ఎలా ఉంటుందంటే ఫస్ట్ కోర్ జావా కంప్లీట్ అయిపోయిన తర్వాత లైక్ జావా 8, అలాగే స్ప్రింగ్ బూట్, అలాగే మైక్రో సర్వీసెస్ అంటే ఏంటి, అండ్ రెస్ట్ఫుల్ ఏపీఐస్ అంటే ఏంటి. అలాగే నెక్స్ట్ ఫర్దర్గా మీకు అవన్నీ కూడా నేను జావా ఫుల్ స్టాక్ మొత్తం ఓవరాల్ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ద స్టార్టింగ్ ఆఫ్ ద కోర్స్ రోడ్ మ్యాప్. నేను రోడ్ మ్యాప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి కోర్ జావా, ఆ తర్వాత జావా 8, అలాగే నెక్స్ట్ ఏంటంటే స్ప్రింగ్ బూట్ అంటే ఏంటి, అండ్ మైక్రో సర్వీస్ అంటే ఏంటి, అండ్ రెస్ట్ఫుల్ ఏపీఐస్ అంటే ఏంటి, అలాగే రియాక్ట్ జేఎస్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్ అంటే ఏంటి, సిఎస్ఎస్ ఏంటంటే మీకు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓవరాల్గా మీకు డైలీ మీకు వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో కామెంట్ చేయండి. అలాగే నేను మెయిల్ ఐడి కూడా ఇస్తాను. ఆ మెయిల్ ఐడిలో మీరు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెయిల్ చేయండి. అలాగే